నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని ప్రూవ్ చేసిన అల్లు అర్జున్ ఇప్పట్లో తెలుగు డైరెక్టర్స్ తో సినిమా చేయడం కష్టమేనా? వరుసగా తమిళ దర్శకులకే ఛాన్స్ ఇచ్చిన బన్నీ మనోళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు? అసలు ఇంతకీ ఐకాన్ స్టార్ నుంచి లేటెస్ట్ గా ఆఫర్ అందుకున్న అదర్ లాంగ్వేజ్ డైరెక్టర్ ఎవరు? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఎవరి అంచనాలకి అందటం లేదు అల్లు అర్జున్. మరి ముఖ్యంగా బన్నీ డైరెక్టర్స్ ని లైనప్ చేస్తున్న విధానం అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. అట్లీతో గ్లోబల్ ప్రాజెక్ట్ రాక లోకేష్ కనకరాజుతో త్వరలో మొదలయ్యే ప్రెస్టీజియస్ సినిమాకి రెడీ అవుతున్న బన్నీ లిస్ట్లో ఒక్క సుకుమార్ తప్పించి మరో తెలుగు డైరెక్టర్ కనిపించడం లేదు. ఇక మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్తో బన్నీ సినిమా అంటూ చాలా కాలంగా ప్రచారంలో ఉన్న రూమర్ని నిజం చేసేలా ఓ పోస్ట్ ప్రజెంట్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నట్లుగా మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ మేజర్ హింట్ ఇచ్చారు. తన ఇన్స్టా స్టోరీలో ఐకాన్ పేరుతో ఓ స్పెషల్ బ్లాక్ క్యాప్ షేర్ చేసిన బాసిల్ ఆ పోస్ట్ కి ఆర్యా 2 స్పెషల్ సాంగ్ ఆడియో యాడ్ చేయడంతో బన్నీ బాసిల్ కాంబినేషన్ ఫిక్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. అంతేకాదు మలయాళ హీరోలు టోవినో థామస్, నస్లీన్ సైతం బాసిల్ పోస్ట్ కి రియాక్ట్ అయ్యారు. అలాగే మలయాళ రైటర్స్ పాల్సన్ ఎస్ కరియా, అరుణ్ అనిరుద్ధన్ సైతం ఈ పోస్ట్ షేర్ చేశారు. దీంతో ప్రజెంట్ రాకా సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న అల్లు అర్జున్ నుంచి బాసిల్ సినిమాపై వచ్చే కన్ఫర్మేషన్ మూమెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఫ్యాన్. బన్నీతో బాసిల్ జోసెఫ్ తెరకెక్కించే ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గీతా ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే మిన్నల్ మురళి సినిమాతో సూపర్ హీరో జానర్ లో సత్తా చాటిన బాసిల్ జోసెఫ్ బన్నీతో కూడా ఇలాంటి ప్రయోగం చేసేందుకు రెడీ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే శక్తిమాన్ కథతో ఈ సినిమా ఉంటుందనే వార్తలపై గతంలోనే క్లారిటీ ఇచ్చిన బాసిల్ ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పూర్తిగా కొత్త కథతో ఉంటుందని అంచనాలు పెంచేశారు. మొత్తంగా అల్లు అర్జున్ అటు తమిళ డైరెక్టర్స్ అట్లీ లోకేష్ కనకరాజ్ తర్వాత మలయాళ డైరెక్టర్తో కొలాబరేట్ అవుతూ మనోళ్లని పట్టించుకోకపోవడం హాట్ టాపిక్ అవుతోంది.